హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ పాలిటీ అకాడమీ. ఈరోజు మనము ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనేటువంటి టాపిక్ చెప్పుకోవచ్చు. 1975 to 77 మధ్యలో మనకి భారతదేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి విధించారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు విధించడం జరిగింది. సో ఆ టైంలో పౌరులకు ప్రాథమిక విధులు అవసరమని ఆవిడ భావించి పౌరులకి ప్రాథమిక హక్కులతో పాటు విధులు కూడా ఉండాలని చెప్పి ఆవిడ అనుకుని తన సహచరుడైనటువంటి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక విధుల మీద సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా ఫండమెంటల్ డ్యూటీస్ కోసం ఒక చిన్న విషయం అండి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి కానిస్టేబుల్ దగ్గర నుంచి కలెక్టర్ ఎగ్జామ్ వరకు, దట్ మీన్స్ సివిల్ సర్వీసెస్ వరకు, అదేవిధంగా ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి కావచ్చు, ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఒక 10 నిమిషాలు కనుక మీరు ఈ క్లాస్ విన్నట్లయితే ఈజీగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్, చాలా తక్కువ టైంలో ఒక మార్కుని మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ప్రాథమిక విధులు మనకి ప్రధానంగా రష్యా నుంచి మనము తీసుకోవడం జరిగింది. రష్యా రాజ్యాంగం నుంచి మనము ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ప్రాథమిక విధుల కోసము ఇందిరాగాంధీ ప్రభుత్వం సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ప్రాథమిక విధులను సిఫార్సు చేసింది. 8 ఫండమెంటల్ డ్యూటీస్ను సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం మనకి 10 ప్రాథమిక విధులను మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ద్వారా మనకి 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 10 ప్రాథమిక విధులను, దీని కొనసాగింపుగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మరొక ప్రాథమిక విధిని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని? 11. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో మనకి ప్రాథమిక విధులను చేర్చారు? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలోనే, అంటే 1950 జనవరి 26 అమలులోకి వచ్చిన సమయంలో ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఉన్నాయా అంటే లేవు. ఎప్పుడు వచ్చినాయి మనకి? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను, 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య 11. ఎన్నండి? 11, 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఆ 11 ఏంటి? చాలా సందర్భాలలో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాణిలో ఏది ప్రాథమిక విధి కాదు అని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ క్రింది వాణిలో ఏది ప్రాథమిక విధి అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో 11 ప్రాథమిక విధులు తెలిస్తేనే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రాథమిక విధుల కోసం మనం 11 నేర్చుకోవాలి. సో ఎక్కడున్నాయి ఈ 11 ప్రాథమిక విధులు? అవి భారత రాజ్యాంగంలో 4A అనేటువంటి భాగంలో, 4A 4A అనేటువంటి భాగంలో ఆర్టికల్ 51Aలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 51Aలో మనకి 11 ప్రాథమిక విధులను పొందుపరిచారు. సో ఆర్టికల్ 51Aలో సబ్ క్లాస్ A to K మధ్యలో 11 ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. సో దీంట్లో మనకి మొదటి 4 కోడింగ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే, మొదటి 4 కూడా దేశానికి సంబంధించినటువంటి ప్రాథమిక విధులు. అవి ఏంటి? అసలు భారతదేశము దేని ఆధారంగా ప్రస్తుతం పరిపాలించబడుతుంది? భారతదేశము ప్రస్తుతము భారత రాజ్యాంగం ఆధారంగా పరిపాలించబడుతుంది. సో మొట్టమొదటి ప్రాథమిక విధి భారత రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. అంటే ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగానికి కట్టుబడాలి, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఈవెందో ప్రాథమిక విధులు తెలియనటువంటి సాధారణ వ్యక్తులు కూడా జాతీయ పతాకాన్ని గౌరవిస్తారు. అయితే ఇందిరాగాంధీ గారు స్పెషల్గా మరి ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. సో మొదటిగా ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ A ప్రకారము
భారత రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం. 2, ఈ భారత రాజ్యాంగం రావడానికి కారణం ఏమిటి? భారత స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి స్వతంత్ర పోరాటం ఆధారంగా భారత రాజ్యాంగం వచ్చింది. ఎందుకంటే మనకి 1947కు ముందు స్వాతంత్ర్యం లేదు, 1950కి ముందు భారత రాజ్యాంగము లేదు. ఓకేనండి. సో భారత రాజ్యాంగం రావడానికి కారణం భారత స్వాతంత్ర ఉద్యమం. సో 2వది బి ప్రకారము భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలను కలిగి ఉండాలి. అంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారులు ఎలాంటి స్ఫూర్తిని కలిగి ఉన్నారు, తమ స్వలాభం కంటే దేశం యొక్క స్వాతంత్రం ముఖ్యమని భావించి ఎన్ని త్యాగాలకు వాళ్ళు ఒడిగట్టారో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా అటువంటి స్ఫూర్తితో కొనసాగాలని మనకి ఈ యొక్క ప్రాథమిక విధి 2వది తెలియజేస్తూ ఉన్నది. సో మొదటిగా భారత రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. 2, భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలని కలిగి ఉండాలి. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. మరి వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనకుండేది ఏంటి? సార్వభౌమాధికారం. ఓకేనండి. సో 3వది భారత సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను సంరక్షించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మా భారతదేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారము, సోవర్నిటీని, సమైక్యతను, సమగ్రతను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సార్వభౌమాధికారం అంటే ఏంటి? ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా తమకు తాముగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని సార్వభౌమాధికారం, సోవర్నిటీ అంటాం. ఇండియా ఈజ్ ఎ సోవరెన్ కంట్రీ. ఓకేనండి. సో అలాంటి సార్వభౌమాధికారాన్ని మనము, సమైక్యతను కాపాడాల్సుకున్నటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సో సార్వభౌమాధికారం ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది, దానికి డి సమాధానం చెప్తుంది. ఏంటి? దేనివల్ల మనకి సార్వభౌమాధికారం ఇబ్బంది కలుగుతుంది? ఏ దేశమైనా యుద్ధం చేసినప్పుడు, లేదా మన రాజ్యాలను, మన రాజ్యంలో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించినప్పుడు ఇలాంటి అవకాశం ఉన్నది. సో సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు మనం కాపాడుకోగలుగుతాము? ఏదైనా ఒక దేశంతో యుద్ధం అవసరమైనప్పుడు, అంటే మన దేశం మీద ఏదైనా ఒక దేశం దురాక్రమణ చేసినప్పుడు మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఆర్టికల్ 51A(d) ప్రకారము దేశ రక్షణ కోసము, జాతీయ సేవ కోసము ఎప్పుడు పిలిచినా ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలి. సో మొదటి 4 కూడా మనకి దేశ సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలు. సో భారత రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలను కలిగి ఉండటం, భారత సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను కాపాడడం, దేశ రక్షణ కోసము, జాతీయ సేవ కోసము ఎప్పుడు పిలిచినా ప్రతి పౌరుడు ముందుకు రావాలనేటువంటి మొదటి 4 ఆర్టికల్స్ కూడా, మొదటి 4 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకి దేశ రక్షణ కోసం తెలియజేస్తూ ఉన్నాయి. 5 ఇవి 2 దేశంలో ఐక్యత కోసం తెలియజేస్తూ ఉన్నాయి. సో మనకి ఆర్టికల్ 51A(e) ప్రకారము భారతదేశంలో వర్గ విభేదాలు లేకుండా అందరూ కూడా మనకి సోదరాభావాన్ని కలిగి ఉండాలి. సో వర్గ విభేదాలు, కుల మత వర్గ విభేదాలు లేకుండా సోదరాభావాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మహిళలను గౌరవించాలని మనకి ఈ అనేటువంటి ఆర్టికల్ తెలియజేస్తూ ఉన్నది. నెక్స్ట్ ఎఫ్, మన యొక్క సంస్కృతిని గౌరవించి పరిరక్షించుకోవాలి. మన యొక్క ఇండియన్ కల్చర్ని మనము గౌరవించాలి, అదేవిధంగా పరిరక్షించుకోవాలని ఆర్టికల్ ఎఫ్ మనకి తెలియజేస్తూ ఉన్నది. సో ఇవి 2 సెపరేట్ ఆర్టికల్స్. నెక్స్ట్ జి అనేది మనకి పర్యావరణాన్ని పరిరక్షించి జీవుల పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండాలి. అంటే మిగిలినటువంటి జీవుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా మనకి మనిషిలాగా మనం బిహేవ్ చేయాలని చెప్పి జీ తెలియజేస్తుంది. అంటే ఇది ఒక రకంగా ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 48 ప్రకారం పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కోసం రాజ్యానికి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆర్టికల్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ హెచ్, ప్రతి వ్యక్తి కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండి మానవతా దృక్పథంతో జీవించాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా మూఢనమ్మకాలు లేకుండా సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి మానవతా దృక్పథాన్ని కూడా కలిగి ఉండాలి. మరి మర మనుషుల్లా కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హెచ్ అనేటువంటి ఆర్టికల్ తెలియజేస్తుంది. ఐ అనేటువంటి ఆర్టికల్ ఆస్తుల కోసం తెలియజేస్తుంది. ఐ అనేటువంటి ఆర్టికల్ ఆస్తుల కోసం తెలియజేస్తుంది. ఎవరి ఆస్తుల కోసం తెలియజేస్తుంది? ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి, హింసను విడనాడాలి అనేటువంటి ఆర్టికల్ తెలియజేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి మరియు హింసను విడనాడాలి
అంటే ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైనా ఒక యాజిటేషన్ వచ్చినప్పుడు, ఉద్యమం వచ్చినప్పుడు ప్రధానంగా ధ్వంసం అయ్యేది ప్రభుత్వ ఆస్తులే. చాలా మంది ధ్వంసం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, లేదా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, వీటిని ఎక్కువగా ధ్వంసం చేస్తూ ఉంటారు. అవి తిరిగి మళ్ళీ ప్రజల డబ్బుతోనే మన కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ హింసను విడనాడాలనేటువంటి ఆర్టికల్ ఐ తెలియజేస్తూ ఉన్నది. అండ్ నెక్స్ట్ జే. సో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్లో 10వది జే ఆర్టికల్. 51A ప్రకారము మనకి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, తద్వారా సమిష్టిగా అభివృద్ధి చెందుతూ దేశ అభివృద్ధిలో కృషి చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే సమిష్టిగా అభివృద్ధి చెందుతూ, సమిష్టిగా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ దేశ అభివృద్ధిలో కృషి చేయాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీ పెట్టారు, మీరు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, తద్వారా మీకు 1000 కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు, 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీ మీద ఆధారపడే విధంగా జీవిస్తూ ఉన్నారు. సో మీరు అభివృద్ధి చెందుతూ, మీతో పాటు 1000 మందిని అభివృద్ధి చెందిస్తూ ఈ దేశాన్ని కూడా అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా మనకి సమిష్టిగా వ్యక్తిగతంగా దేశ అభివృద్ధిలో కృషి చేయాలని ఆర్టికల్ జే తెలియజేస్తున్నది. అండ్ లాస్ట్ కే. ఇది 2002లో మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ 86 ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ఏంటంటే, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల యొక్క విద్యా అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది అనుకుంటున్నారా? కాదండి, తల్లిదండ్రులది లేదా సంరక్షకులది. ఓకేనండి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల యొక్క విద్యా అవకాశాలు కల్పించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదు, తల్లిదండ్రులది, పిల్లలది. ప్రభుత్వము ఎలాగూ మనకి విద్యా అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది, లేదా సంరక్షకుల మీద ఉంటుంది. సో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల యొక్క విద్యా అవకాశాలు కల్పించే బాధ్యత తల్లిది లేదా తండ్రిది లేదా సంరక్షకుడిదని మనకి ఆర్టికల్ 51K తెలియజేస్తూ ఉన్నది. సో మొత్తం 11 ప్రాథమిక విధులు. సో మనకి ఎగ్జామ్లో అడిగేటువంటిది ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి, ఏది కాదు అనేటువంటి క్వశ్చన్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాథమిక విధులు అమలు కోసము 1998లో భారత ప్రభుత్వము జేఎస్ వర్మ, జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ అనేటువంటి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే, ప్రాథమిక విధులు అనేది పాఠ్యాంశంగా, విద్యా పాఠ్యాంశంగా ఉండాలి. ప్రాథమిక విధుల గురించి విద్యార్థులకి మనకి చిన్న వయసులోనే తెలియజేయడం వల్ల వాళ్ళ పెద్ద ఎదిగిన తర్వాత కూడా వీటిని పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విద్యా పాఠ్యాంశంగా ఉండాలని జేఎస్ వర్మ కమిటీ చెప్పింది. సో ఆ కమిటీ సిఫార్సులు ఆధారంగానే మన ప్రస్తుతం విద్యా పాఠ్యాంశంగా ప్రాథమిక విధులు అనేటువంటి టాపిక్ మనకి స్కూల్లో అందుబాటులో ఉన్నది. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకోవాలని ఆ కమిటీ సిఫార్సులు చేసింది. ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.